ఇక్కడ స్వస్థపరచను, వారిని అక్కడ స్వస్థపరచను. పరిసయ్యులు ఆయనను శోధింపవాలని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఏ కారణం బట్టి అయినా సరే భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు. ఎవరు? శాస్త్రులు పరిశీలి. ఎందుకు? అది శోధించడానికి అడిగారు, తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? శోధించడానికి అడిగారని ప్రభువు తెలుసు. అది అప్పుడు ప్రభు సమాధానం చెప్పారు 4వ వచనంలో, 3వ వచనంలో. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? అది ఏ కారణాన్ని బట్టి అయినా విడాకులు ఇవ్వచ్చా అని అడుగుతున్నప్పుడు మీరు అసలు ఆది కాలంలో ఏం చదివారు మీరు అంటున్నాడు ఆయన. ఆది కాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 24వ వచనంలో తల్లిదండ్రులు విడిచి తన పురుషుని భార్యను హత్తుకుంటాడు అన్నాడు కదా. కాబట్టి సృజించిన వాడు ఆది నుండి పురుషుని గాను స్త్రీని గాను సృజిస్తున్నాడంటే అర్థమైందా? ఎంతమంది స్త్రీలు చేశాడు? ఒక పురుషుడికి సరే. కాబట్టి స్త్రీ పురుషుల్ని ఏకం చేశాడు వివాహం ద్వారా. కాబట్టి ఆది నుంచి దేవుడు ఏం చేశాడు? ఆది నుంచి వారిద్దరిని కూడా ఏకం చేశాడు. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృజించాడు. క్షమించి ఇది నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏక శరీరమై ఉంటారు. మీరు చదవలేదా? కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అంటే ఏంటి? ఏం చెప్పారు ఇప్పుడు ప్రభు? దేవుని బోధ ఆది కాండం 2వ అధ్యాయంలో తీసుకున్న బోధ ఏం చెప్పారు? దేవుని యొక్క సందేశం చెప్పారు ప్రభు. ఏమని? దేవుని యొక్క బోధలో విడాకులు అనేవి వివాహ విషయమైన బోధలో ఏం లేవు, అంతే. ఆది కాండంలో దేవుడు ఇద్దరిని స్త్రీ పురుషుల్ని ఏకం చేసినప్పుడు, అంటే ముగ్గురిని వివాహం ద్వారా జతపరిచినప్పుడు వారిద్దరికి మీరు ఒకవేళ గొడవలు వస్తే ఇడిపోవచ్చు అని దేవుడు అవకాశం ఇవ్వలేదన్నమాట. మరి ఇవ్వలేనప్పుడు వాళ్ళు మళ్ళీ అడిగారు. దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో ఆయన విడాకులు ఇవ్వలేనప్పుడు మరి ఎందుకు మోసే విడనాడమని సెలవిచ్చాడు అని మళ్ళీ వాళ్ళు అడిగారు అనమాట. 8వ వచనం చూడండి. అందుకు వారు, అలాగైతే ప్రత్యేక పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోస ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, 24వ అధ్యాయం కదా, ద్వితీయోపదేశకాండం. పరిత్యాగ పత్రికనిచ్చి ఎందుకు మోసే విడనాడ సెలవిచ్చాడు? ధర్మశాస్త్రంలో ఎందుకు విడాకులు అనేది అవకాశం ఇచ్చాడు దేవుడు మోసే ద్వారా? ఎందుకు ఇచ్చాడో చెప్పాడు అక్కడ. చదువుతుంది ద్వితీయోపదేశకాండం 24 మొదటి. స్త్రీ ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత అది వ్యభిచారమో ఏదైనా చేస్తే కనబడితే అది వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అలాగా? ఆది కాండంలో లేని బోధ మళ్ళీ ధర్మశాస్త్రంలో ఎందుకు ఇచ్చాడు? దేవుడు స్త్రీని పురుషునిగా చేసినప్పుడు ఆయన విడాకుల గురించి ఆయన మాట్లాడలేనప్పుడు విడాకుల గురించి ధర్మశాస్త్రంలో ఎందుకు మాట్లాడాడు అని అంటే, దేవుని యొక్క సంకల్పంలో విడాకులు అనేవి భార్యాభర్తలకు లేవు, కానీ మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వాల్సి వచ్చిందంట. 19వ అధ్యాయం కండి మళ్ళా 8వ వచనం. ఎందుకు ఆజ్ఞాపించాడంటే దేవుని సందేశం కాదు అది, మీ హృదయాన్ని బట్టి వచ్చి మీకు ఇచ్చినదే తప్ప అది దేవుడి యొక్క సందేశం కాదని చెప్పాడు ఆయన. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చాడు. అది అండర్లైన్ చేయండి. ఆది నుంచి విడాకులు అనేవి లేవు. ఆది కాండంలో పితృయుగంలో ఎవరో విడాకులు ఇచ్చిన సందర్భాలు మనకి కనిపించవు. కారణం ఏంటంటే వాళ్ళకి విడాకులు ఇవ్వమని దేవుడు చెప్పలేదు. మొదటగా సృజించిన మానవులు కూడా ఆ బోధ చేయలేదు. దేవుడు ఆయన ఏర్పాటు చేయలేదు అలాగా.
భార్యాభర్తలు విడాకులు తీసుకునే ఛాన్స్ లేదు. దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశంలో లేదు. కానీ ఎవరిని బట్టి ఇచ్చుకోమన్నాడంటే వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఎవరి హృదయం? ఇశ్రాయేల్ యొక్క హృదయంలో ఉన్న కఠినత్వాన్ని బట్టి, అంటే మారు మనసు పొందని స్వభావాన్ని బట్టి మోషే ఏం చెప్పాడంటే విడాకులు నీకు చేయలేకపోతున్నావా కాపురం, తప్పు చేసిందా, అయితే విడాకులు ఇచ్చేసి వేరే వాళ్ళని చేసుకోమని చెప్పాడు. అయితే ప్రభు బోధ ఏంటో చెప్తున్నాడు 19వ అధ్యాయంలో. ప్రభు బోధించారు. ఏం బోధించారో చూడండి ఒకసారి. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనను. ప్రభు ఏం చెప్తున్నాడంటే విడాకులు ఇచ్చి వేరే ఏమైనా చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నారు మీరు అన్నాడు. అంతే. అర్థమైందా? మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతనే పెళ్లి చేసుకునేవాడు. అంటే విడాకులు ఇవ్వాల్సింది వ్యభిచార నిమిత్తం. విడాకులు ఇస్తే పెళ్లి చేసుకోకూడదు. చూడండి అక్కడ, వ్యభిచార నిమిత్తమే తప్ప అని చెప్పి తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని. విడనాడబడిన దాన్ని అంటే ఏంటి? విడాకులు ఇచ్చిన ఆవిడ్ని కదా. విడనాడబడిందంటే ఎవరో విడాకులు వేరే అతని దగ్గర విడాకులు తీసుకున్నామే, ఇతను విడనాడాడు. వాళ్ళిద్దరూ వివాహాలు చేశారు. ఏం చేస్తున్నారంట? అంతే. కాబట్టి విడాకులు ఇచ్చి వివాహాలు చేసుకోకూడదు. ప్రభుత్వం, లోక ప్రభుత్వం అంగీకరిస్తుంది, కానీ దేవుని ప్రభుత్వం అనగా క్రొత్త నిబంధన మాత్రం అవకాశం ఇవ్వలేదు విడాకులు ఇచ్చి వివాహాలు చేసుకోవటం. అందుకని ఒకవేళ అలా విడాకులు ఇచ్చి వివాహాలు చేసుకునే వాళ్ళమైతే అలాగ విడాకులు ఇవ్వకుండా ఉండాలని అయితే గొడవలు పడొద్దని చెప్పేసాడు. ఒకవేళ విడాకులు ఇస్తే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాలన్నాడు. ఆ మాటకి వీళ్ళకి భయమే వేసింది శిష్యులకి. అయితే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది, మధ్యలో విడిచిపెడితే మన బాధ అంతా ఎంత కాదని. అదే జరగండి. అవునా కదా? ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే, భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే, ఎట్టిది? వివాహం చేసుకుంటే విడిపోకూడదు, అలా విడాకులు ఇస్తే పెళ్లి చేసుకోకూడదు. అర్థమైంది? అర్థమలేదు మీకు? విడాకులు ఇస్తే వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకుని కలిసి ఉండాలి. ఇస్తే విడిగా అది వేరే వాళ్ళు చేసుకోవడానికి లేదు అసలు అవకాశం. అయితే వాళ్ళకేంటంటే భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్ట యుక్తం కాదని ఆయనతో చెప్పారు. పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కదా ప్రభువా, అంతే కదా. అంటే మధ్యలో ఒకవేళ ఆయన తప్పు చేసి వెళ్ళిపోతే నాకు గతి ఏమైపోద్దని ఇలాంటి చేయలేమనండి. అయితే లోకానికి ఏముంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. లోకానికి ఇష్టం లేదు పోనీ వదిలే, వేరే వాళ్ళు చేసి సంబంధం చూడండి చేసేసుకుంటాను అంటాడు అన్నమాట. అలా ఎంతమందినైనా చేసేసుకుంటాక సరదా పడతాడు. అది దేవుని సంకల్పంలో దేవుడు మొదటగా వివాహం మొదటగా చేసింది ఎవరో? దేవుడే మొదటగా వివాహం చేసినప్పుడు ఆ వివాహం చేసిన ఆయన ఈ విడాకులు అనే బోధ చేయలేదు. కాబట్టి వివాహం చేసుకునే ముందు జాగ్రత్త పెట్టుకోవాలి. వివాహం చేసుకునే ముందు వివాహం చేసుకుంటే చనిపోయేంత వరకు ఉండాలని ప్రమాణాలు ఉందా లేదా? ప్రమాణాలు ఉంది కాబట్టి ఎడబాపే వరకు, మరణం ఎడబాపు వరకు నేను విడిచిపెట్టనని ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి మరణించేంత వరకు కూడా ఆ నిబంధనతో వాళ్ళు బద్దులై ఉంటారన్నమాట. అర్థమైందా? అది ఆ నిబంధన ఒకవేళ మరణిస్తే, మధ్యలో స్త్రీ అయినా పురుషుడైనా మరణిస్తే ఆ నిబంధన నుంచి విడుదల పొందుతున్నారు. రోమపత్రిక 7వ అధ్యాయము చాలామంది క్రైస్తవులు అనబడే వాళ్ళ బాధలు ఏంటంటే విడాకులు ఇచ్చి చేసుకోమన్నాడు అంటారు. విడాకులు ఇచ్చి చేసుకోమని ఎక్కడా లేదు. 7వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నది మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం అండర్లైన్ చేయండి. భర్త విషయమైన ధర్మశాస్త్రం, ఆమె ధర్మశాస్త్రం వేరు, భర్త విషయమైన ధర్మశాస్త్రం వేరు. కాబట్టి
భర్త విషయమైన ధర్మశాస్త్రం ఏంటి? నిబంధన, పెళ్లిలో జరిగిన నిబంధన. ఆ నిబంధన నేను మరణం మనల్ని ఎడబాపు వరకు నేను పోషించి సంరక్షిస్తానన్నాడు. మరణించింది. ఆ నిబంధన రద్దు అయిపోయింది అనమాట. స్త్రీ మరణించింది, రద్దు అయిపోయింది. పురుషుడు మరణించాడు, ఆ నిబంధన రద్దు అయిపోయింది. రద్దు అయిపోతే ఏం చేయొచ్చు? వివాహం చేసుకోవచ్చు. వివాహం చేసుకునేను తప్పు కాదనమాట. అదే చెప్పాడు అక్కడ. భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాను. అర్థమైందా? కాబట్టి భర్త బ్రతికి ఉండగా, అదిగో భర్త బ్రతికి ఉండగా అంటే విడాకులు ఇచ్చి వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల అది ఆమె ధర్మశాస్త్రం నుండి, భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందింది. కాబట్టి వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. అర్థమైందా? అర్థమలేదా? అది కాబట్టి వివాహం చేసుకున్నప్పుడు ఏదో 10 రూపాయలు చూసేసి, ధనాన్ని చూసేసి, ధన సంబంధమైన పరిస్థితులు చూసి పరుగులెట్టకండి. వివాహం అంటే ఏంటో తెలుసుకోండి ముందే, వివాహం చేసుకునే ముందే. అర్థమైందా? వివాహం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, వివాహంలో భార్యాభర్తల నిబంధనలు అంటే ఏంటో ముందుగానే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత, అర్థమైన తర్వాత, గ్రహించిన తర్వాత పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను వదిలిపెట్టడానికి అధికారం లేదు. పెళ్లి చేసిన తర్వాత భార్యను వదిలిపెట్టడానికి ఏం లేదు. ఏ కారణం చేత అయినా భార్యను విడిపెట్టడానికి అవకాశం లేదు. ఏ కారణం చేత ఒక వ్యభిచారం చేస్తుంది, నువ్వు సహించుకోలేకపోతున్నావు. అప్పుడు నువ్వేం చేయాలంటే విడాకులు ఇచ్చేయచ్చు. విడాకులు ఇచ్చి మళ్ళీ ఏం చేసుకోకూడదు? పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోకూడదు. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? కాబట్టి అందుకనే 19వ అధ్యాయంలో శిష్యులు ఏమన్నారు? వివాహానికి ఉండే వివాహ బాంధానికి ఉండే పరిస్థితి అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరెవరినూ ఈ మాటను అంగీకరింపలేరు. అంతే కదా మరి. అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు అన్నాడు అనమాట. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ విషయాలు గమనించండి. వివాహం అనేది చాలా దేవుడు ఏర్పాటు చేసింది. అది దాన్ని మనం అపవిత్రం చేయకూడదు. వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులు అనేవాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని ఆశించకూడదు. అర్థమవుతుందా? దేవుడు వివాహాన్ని ఎందుకు చేసుకోమన్నాడు? వివాహం అనే మాటకి అర్థం, వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్యన నిబంధన ద్వారా, అనగా ప్రమాణాల ద్వారా జరుగుతుంది. దాని గ్రీకులో వివాహం అనే దానికి ఏమన్నాడంటే గామోస్ అన్నాడు. గామోస్ అంటే వివాహం అన్నమాట. అర్థమైందా? కాబట్టి అది ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు. మరి ఆ ఘనమైన దాన్ని మనం అపవిత్రం చేయొచ్చా? ఆ ఘనమైన కార్యక్రమాన్ని మనం అపవిత్రం చేయొచ్చా? దేవుని యొక్క సంకల్పాన్ని మనం పాడు చేయొచ్చా? మరి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వివాహం అంటే ఏదో ఈ తాత్కాలికంగా కలిసి ఉండేది కాదు. అది నిబంధన, దేవుడు ఏర్పాటు చేసింది. అది ఆటలాడటానికి కుదరదు. అర్థమైందా? దేవుని యొక్క నియమంతో ఆటలాడతా కుదరదు. భార్యను మోసం చేసినా, భర్తను మోసం చేసినా దేవుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తారు. దేవుడు తగిన శిక్ష అనుభవించేటట్టుగా చేస్తాడు. అర్థమైందా? అందుకని భార్యని మోసం చేయకూడదు, భర్తని మోసం చేయకూడదు. ఎవరైనా నిబంధన మీరారంటే, ఆ నిబంధన మీరితే దేవుడు ఏర్పాటు చేసిన ఆయన శిక్షలు విధిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఏర్పాటు చేసిన ఆయన కాబట్టి, ఆయన ఏర్పాటు చేసిన వివాహాన్ని అపవిత్రం చేసినా, లేకపోతే ఆ వివాహాన్ని మనం దాన్ని సరిగా గ్రహించిపోయినా, దాని గురించిన అవగాహన తెలియక వివాహంలో ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకున్నా, లేకపోతే ఒకరికొకరు తిట్టుకున్నా, లేకపోతే ఒకరికొకరు విడిపోయినా గొడవలతో దేవుడు తగిన శిక్ష విధిస్తాడనమాట. ఎవరు మోసం చేసుకోకూడదు. కాబట్టి వివాహం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మన అందరికీ తెలుసు వివాహం ఎందుకు ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1:28 కదా, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. అదే ఆయన ఉద్దేశం వివాహంలో. రెండవది,
మొదటి పత్రిక 7:2 జారత్వాలు జరుగుతున్నదని ప్రతి వానికి సొంత భార్య. అంటే ఎవరు పడితే వాళ్ళతో పోకూడదు. జంతువులాగా జంతువులు ఉన్నాయంటే ఏడు పడితే అటు పోతాయి. మనం జంతువులమా ఆత్మలమా? మరే మన దేవుని స్వరూపం, దేవుని పోలుకులు. మనం ఎంత గౌరవంగా బతకాలి? వివాహ వ్యవస్థని పరిశుద్ధులైన దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ ద్వారా మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. వివాహ వ్యవస్థ ద్వారా పరిశుద్ధంగా ఉండాలనుకున్నప్పుడు వివాహాన్ని మనం అపవిత్రం చేస్తూ ఉంటే, వివాహం చేసుకుని అపవిత్రులుగా బతుకుతూ ఉంటే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. వేశ్యా సంఘులకి వ్యభిచారులకు దేవుడు తీరుతారన్నాడు. హెబ్రీ పత్రిక 13:4 ఏమన్నాడు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను అర్థమైందా ఉండాలన్నాడు. తర్వాత వేశ్యా సంఘులకి వ్యభిచారులకి తీరుస్తాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? వివాహానికి ముందు జారత్వాలు కానీ వివాహం తర్వాత వ్యభిచారం కానీ చేయకూడదు. చేస్తే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అంటే రేపు పొద్దున నరకానికి పంపించేస్తాడనమాట. నిత్య శిక్ష అనుభవిస్తారనమాట. అందుకని స్త్రీ పురుషులిద్దరూ కూడా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది. వివాహ వ్యవస్థలో సంఘంలో నాయకత్వం కావాలి, వివాహం అవసరం. ఎంత గొప్పగా ఇచ్చాడు దేవుడు సంఘాన్ని పరిపాలించడానికి. నాయన భార్య బిడ్డలు కలిగినట్టు వాడికి అప్పచెప్పాడంటే దేవుడు ఎంత గౌరవించాడు వివాహాన్ని. ఆలోచించేయండి. అందువల్ల వివాహం అంటే ఏదో సరదాగా 4 రోజులు గాలం గడపడానికి కాదు, లాడ్జీ లాంటిది కాదు అది. అందుకే వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. అది దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనం అపవిత్రం చేసి పూనుకుంటే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. తగిన శిక్ష మనం అనుభవించేటట్టుగా చేస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా మనం శిక్ష అనుభవిస్తాం. వివాహ వ్యవస్థను గౌరవించి బ్రతకాలని దేవుని సంకల్పంలో విడాకులు అనేవి లేవు. అర్థమైందా? మొదటి వివాహం చేసిన అనగా వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఆయన ఆ వ్యవస్థ యొక్క విలువలను తెలియజేశాడు ఆయన. అర్థమైందా? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు విడిచిపెట్టేయి, అంతేగాని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకున్నవా నువ్వు వ్యభిచారం అయిపోతావు అన్నాడు. ఆల్రెడీ ఆవిడ చెడిపోయింది, ఆల్రెడీ అతను చెడిపోయాడు. మళ్ళీ నువ్వు వేరే ఆమెను చేసుకుని ఎందుకు చెడిపోవటం? నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి గుర్తుపెట్టుకుని అందుకనే శిష్యులు భయపడ్డారు. అయ్యో వివాహం అయితే ఎంత ఇదైతే, వివాహానికి ఉండే సంబంధం ఇటుదైతే వివాహం చేసుకోకపోవడమే మంచిదని ఎందుకన్నారంటే దేవుని యొక్క సంకల్పాన్ని లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థని పాడు చేస్తే దేవుడు ఊరుకోడైన సంగతి ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వ్యక్తులు తెలుసు. రాళ్ళతో కొట్టి చంపేయమని ఆజ్ఞించాడు వాళ్ళకి కదా. వ్యభిచారం చేసినా జారత్వం చేసినా రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. అందుకు భయమేసింది వాళ్ళకి. అర్థమవుతున్నాను. దేవుడు శిక్షిస్తాడన్న సంగతి. మనుషులు శిక్షించకపోతే ఎవరు శిక్షిస్తారు? దేవుడు శిక్షిస్తాడు. అందుకని చాలా జాగ్రత్తగా బతకాల్సిన అవసరం ఉంది. 1 ధర్మాలు, స్త్రీ పురుషుల ధర్మాలను వారు మాత్రమే తీర్చుకోవాలి. ఎలా పడితే అలా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఒక మృగాను అవుతావు. అర్థమైందా? లోక సంబంధం అవుతావు. పరిశుద్ధుడు అవ్వు, దేవుని సంబంధం అవ్వు, దేవుని గౌరవించేవాడు కాదనమాట. అందుకు చాలా జాగ్రత్తగా వివాహ వ్యవస్థలో వాళ్ళు దగ్గర పెట్టుకుని మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను పాడు చేస్తే మాత్రం దేవుడు తీర్పులోకి తీసుకుంటానని చెప్పేశాడు. అద్భుతంగా దేవుని యొక్క సందేశాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభు బోధించిన బోధ మనకే వర్తిస్తుంది. ఆనాటికి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. చదవండి, కంటిన్యూ చేయండి. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. కాబట్టి తల్లి గర్భంలోంచి నపుంసకులుగా పుడితే తల్లి గర్భంలోంచి నపుంసకులుగా పుడితే వాళ్ళకి ఇంకా వాళ్ళ సమస్య కాదు అది. తర్వాత ఉద్యోగం కోసం అవయవాన్ని కట్ చేసుకునే వాళ్ళు ఎవరో నపుంసకులుగా చేసుకునేవాళ్ళు. దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు రాజ్యంలో ఉండడం కోసం ఏం చేశారు? వాళ్ళు నపుంసకులుగా చేసుకున్నారు. కాబట్టి దేవుని కొరకు నపుంసకులుగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. చూడండి అక్కడ పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని దేవుని రాజ్యం కోసం. అంటే చాలా మంది వివాహాలు, ఉదాహరణకి ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా వివాహం చేసుకోలేదు. దేవుని యొక్క ఏలుబడిలో ఆయన ఏం చేశాడంటే వివాహం చేసుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా బతికాడు, చనిపోయాడు ఆయన. అలా ఎంతోమంది ఉన్నారు, మనకి చెప్పబడలేదు.
అలాగే పౌలు గారు ఉన్నారు, ఆయన వివాహం చేసుకోలేదు, ఆయన వివాహం చేసుకోకుండా ఆయన రాజ్యం కోసం త్యాగం చేశారు. అలాగున నా తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు, దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఉండొచ్చు అని అర్థం అనమాట. యేసుప్రభువు ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని? తల్లి గర్భంలో నపుంసకులుగా ఉన్న వాళ్ళకే ఉండగలుగుతున్నారు కదా నపుంసకులుగా. అలాగే నపుంసకులుగా చేయబడిన, ఉద్యోగం కోసం నపుంసకులుగా చేసిన వాళ్ళు, నపుంసకులుగా చేయబడిన వాళ్ళు వివాహం లేకుండా ఉంటున్నారు కదా. అలాగే దేవుని రాజ్యం కోసం వివాహం చేసుకోకుండా ఉండగలుగుతున్నారు కదా. కాబట్టి వివాహం చేసుకోవడంలో వివాహం చేసుకోకపోవడమే మంచిది కాదంటారేంటి? దేవుని రాజ్యం కోసమే వివాహం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అన్నాడు. అర్థమైంది? అంటే వివాహం చేసుకుని ఉండొచ్చు, ఒకవేళ భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా విడాకులు ఇచ్చి కూడా ఉండగలగవచ్చు. దేవుని బిడ్డలుగా బ్రతికితే ఉండొచ్చు, లోక సంబంధులుగా బతకాలంటే మాత్రం ఉండలేమన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా ఈ విషయాలు గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా వివాహ సంబంధమైన జీవితంలో చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉందన్నమాట. ఏదో సరదా కోసం పెళ్లి చేసుకోవట్లేదు, కొన్ని రోజులు కలిసి ఉండి ఏదో బైకులు మార్చినట్టు మార్చేద్దామని చూడకండి. అర్థమైంది? అవి మార్చుకోవచ్చు, తప్పులేదు, పాడైపోయినాయి కాబట్టి. బ్రతికొండగా మాత్రం ఏ హేతు చేత కూడా విడాకులు ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా విషయాలు పెట్టుకోండి. భార్యాభర్తలు విడదీస్తే చాలా శాపం అది. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు విడదీయకూడదు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. విడాకులు లేవు ప్రభు బోధించాడు. విడాకులు లేవని ప్రభు ఏం చేశారు? బోధించారన్నమాట. తర్వాత చదవండి, కంటిన్యూ చేయండి. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చారు. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొద్దువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. కాబట్టి ఓ ధనవంతుడు వచ్చాడు, నేను ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాను అన్నాడు. ప్రభు అన్నాడు, నీ ధనం అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు. తాను ధనాన్ని ప్రేమించేవాడు కాబట్టి ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. అర్థమైందా? నీ ధనం అమ్మేయాలంటే అప్పుడు ఏం చేశాడు ఆయన? చేయవలసిన త్యాగాన్ని నేను చేయగలిగాడా? చేయలేకపోయాడు. అంటే అడగడం సులువే, ఆచరించడమే కష్టం. కాబట్టి ధనవంతుడు దేవుని రాజ్యంలో, ధనాన్ని ప్రేమించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. ఎందుకంటే ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు అయ్యారు కదా.
అపోస్తలుల 2వ అధ్యాయంలో ఎంతోమంది ధనవంతులు క్రైస్తవులు అయ్యారు. అర్థమైందా? అలాగే ప్రభుత్వ అధికారులు ఏది కొర్నేలి ఆయన బాప్తిజం పొందాడు. అలాగే ధనవంతులైనటువంటి వాళ్ళలో చాలామంది, ఇప్పుడు ఫిలోమోను ధనవంతుడు కొలసిపట్నంలో క్రైస్తవుడు అయ్యాడు. అంటే ఏంటి? ధనమే దేవుడని భావించుకున్నవాడు ఎవడో కూడా రాజ్యంలో ప్రవేశించలేడు. సంఘములో ధనాన్ని ప్రేమించేవాడు బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, సంఘంలో ప్రవేశించలేడు. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? రాజ్యంలో ప్రవేశించలేడంటే అక్కడ కాదు, సంఘం అనే దేవుని రాజ్యంలోకి ఏం చేయలేడు? ప్రవేశించలేడు. ధనమే దేవుడని ధనాన్ని ప్రేమించేవాడు. అందుకనే ఏం చేశాడు? ప్రభును వెంబడించడంలో లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఏం చేశాడు? నా ఆస్తిని నేను ఏం చేస్తున్నాను, అన్యాయం సంపాదించింది సగం 4 వంతులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. బేదలకు సగం బేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. ధనాన్ని వదిలిపెట్టేశాడు. అంతే. ధనం అప్పటి వరకు సంపాదించేశాడు. పన్ను కట్టించవలసిందంటే ఎక్కువ కట్టించేసుకుని సంపాదించేశాడు. ప్రభువు తన జీవితంలోకి రాగానే ఏం చేశాడంటే అదంతా వదిలేశాడు. అలాగున ఈ ధనవంతుడు చేయలేకపోయాడు కాబట్టి రాజ్యంలో ప్రవేశించే అవకాశం కోల్పోయాడు అన్నమాట. అర్థమైందా? అయితే శిష్యులు అన్నారు, మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం కాబట్టి మాకేమని. మీకేంటంటే మీరు ఏదైతే కోల్పోయారో అది మీరు 100 రెట్లు పొందుతారు అన్నాడు. ఎప్పుడు అనంటే ప్రపంచ పునర్జన్మ అన్నాడు. అంటే పునఃస్థితి స్థాపన అన్నాడు. చూడండి కింద పుట్టినోట్లో పునఃస్థితి స్థాపన అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదేం తోటలో దేవుని పోలిక, దేవుని స్వరూపం, అర్థమైందా? ఇప్పుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, వీళ్ళెవరు? నీతిమంతులు. దేవుడు నీతిమంతుడు కాబట్టి వాళ్ళని యథార్థవంతులుగా చేశాడు కదా. పాపం చేసినప్పుడు పరిస్థితి మారిపోయింది, కానీ వీళ్ళ స్వభావం మారింది. కానీ పాపం చేయకముందు ఆదామవ్వలు ఎవరు? దేవుని స్వరూపంలో దేవుని పోలికల్లో ఉన్నారు. అవునా? ఆదామవ్వలు ఇద్దరు కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలికల్లో ఉన్నారంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నారు కదా. ఇప్పుడు ఇదే స్థితి, ఇదే స్వభావం, అంటే ఇదే పరిస్థితిని దేవుడు ఏం చేస్తున్నాడంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో అర్థమైందండి. స్థాపించబడవే పునఃస్థితి స్థాపన అంటే ఇక్కడ వరకు ఆదికాండం నుంచి అర్థమైందా అపోస్తలుల గారి 1వ అధ్యాయం వరకు, లేకపోతే ప్రభు వచ్చినంత వరకు కూడా ఎవరు కూడా మళ్ళా నీతిమంతులుగా తీర్చబడలేదు. కాబట్టి ఈ మొదట్లో దేవుడు ఎలా చేశాడో అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా కూడా అలాగా అంటే అర్థం ఏంటి? పునః అంటే ఏంటి? మొదట స్థితి స్థాపన. దేవుడు మానవులు మొదట ఎలా చేశాడో అలాగే అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో పునఃస్థితి స్థాపన అంటే పాపుల్ని పరిశుద్ధులను చేస్తున్నాడు అన్నమాట దేవుడు. అర్థమైంది? పాపుల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులను చేస్తున్నాడు అన్నమాట. మరి పాపుల్ని పరిశుద్ధులను చేయటం అంటే ఏంటంటే అర్థం ఏంటంటే మళ్ళా అది వారి పాపాలను క్షమించి పరిశుద్ధులను చేస్తున్నాడు. అక్కడ ఏమన్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు అన్నాడు కదా. రోమపత్రిక 5వ అధ్యాయం 26లో 24వ వచనంలో. మూడో అధ్యాయం 24 రోమపత్రిక. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని ఏం చేయబోతున్నారు? తీర్చబడుతున్నారంట. అర్థమైందా? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటో చెప్పండి. ఉచితంగా నీతిమంతులను తీర్చబడడం అంటే ఏంటి? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటి?
ఏమయ్యారంట? ఉచితంగా నీతిమంతులుగా తీర్చడం అంటే ఏంటి? ఉం? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే అర్థం ఏంటి? గ్రీకులో ఏమన్నాడంటే డికాయో టెనేటెస్ అన్నాడు, అంటే మంచి వాళ్ళుగా చేయటం అన్నాడు. డికాయో టెంటెస్ అన్నాడు. డికాయో టెంటెస్. డికాయో టెంటెస్ అన్నాడు. డికాయో టెంటెస్ అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాడు. డికాయో టెంటెస్ అంటే మంచి వాళ్ళుగా చేయటం, నీతిమంతులుగా చేయటం అనే మాట గ్రీకులో 2 పదాలు ఇస్తాడు ఎప్పుడు కూడా. నీతిమంతులుగా తీర్చబడడం అనేది చదవటానికి అంటే హై స్టాండర్డ్ వర్డ్ అనమాట. అర్థమైందా? నీతిమంతులుగా చదవడం అనేది ఏంటి? హై స్టాండర్డ్ వర్డ్ అంటే అది చాలా అందరికీ కూడా చాలా అంటే రాయటానికి, చూడండి, తర్జుమా చేయడానికి చాలా ప్రయోజనకరమైంది అనమాట. అయితే దాన్ని ఏమన్నాడంటే మంచివారిగా చేయటం అని అర్థం. పాపిని ఎలా చేస్తున్నాడు ఆయన? మంచివారుగా చేయటం. అదే కదా ఎఫెసీ పత్రిక 2:10. మనం ఈ విషయాన్ని అంటే ఇందులో అర్థం కాకపోయినా మనం ఎఫెసీ పత్రిక 2:10లో కూడా చెప్తాడు. మీకు అర్థమైందా? ఎపిసోడ్ ఒకసారి ఎఫెసీ పత్రిక 2:10 ఎందుకు ఏం చెప్పాడో చూడండి. అక్కడ ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో భూమి మీద ఉన్నవే గాని 2వ అధ్యాయం 10వ వచనం, మరియు మనం వాటి యందు నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు, గుర్తుపెట్టుకోండి ఆ మాట, సత్క్రియలు చేయుటకు అనే మాట ఉంది కదా. సత్క్రియలు, అంతకుముందు ఏ క్రియలు చేసాం? మంచి క్రియలు చేయలేదు మనం. ఇప్పుడు మనం మంచి క్రియలు చేయడానికి మళ్ళీ మంచివాడిగా చేశాడు క్రీస్తునందు. అది నీతిమంతులుగా తీర్చడం అంటే. మళ్ళీ మంచోళ్ళుగా చేశాడు. పాపం క్షమించాడు అంటే ఏం చేశాడు? మనల్ని పునఃస్థితి స్థాపన. ఇక్కడ ఎలా చేశాడో మళ్ళా అపోస్తలుల 2వ అధ్యాయంలో అలా చేశాడు. ప్రపంచ పునఃస్థితి స్థాపన అంటే అర్థం ఏంటంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో మళ్ళా దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు జనాన్ని. అర్థమైంది? ఎలాగా? ఆయన మొదట ఎలా చేశాడో ఆ రీతిగా చేస్తున్నాడు అన్నమాట. ఆ రీతిగా చేసిన తర్వాత మనం మంచివారుగా చేసిన తర్వాత మనం మంచివారుగానే బతకాలని. సత్క్రియలు అంటే మంచి క్రియలా కాదా? సత్ అంటే ఏంటి? మంచి. మంచి క్రియలు చేయాలని, మంచి వాళ్ళుగా చేసింది ఎందుకంటే మనం మంచి వాళ్ళుగా బతకాలని. అర్థమైనా అర్థమలేదా? నీతిమంతులుగా చేశాడంటే నీతిగా బ్రతకాలని అర్థం. మనకి ఈ పదజాలాలకి అర్థాలు తెలియదు. నీతిగా బతకడం, న్యాయంగా నీతిగా బతకడం అంటే ఏంటో మనకు తెలియదు. అందుకని మరో పర్యాయ పదాన్ని వాడాడు. ఏంటంటే మంచివారుగా చేశాడు దేవుడు యేసు ప్రభువులో బాప్తిసం పొందడం ద్వారా మనల్ని. చెడ్డవారిని, అర్థమైందా, బాప్తిసంలో ఏం చేస్తున్నాడు? మంచోడు అంటున్నాడు మనల్ని. ఇప్పుడు మనం ఏం క్రియలు చేయాలి? మంచి క్రియలు చేయాలని దేవుడు సృష్టించాడు అన్నాడు కదా 2:10లో. వాటి యందు మనం నడుచుకోనాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటకే ఆయన చేసిన పని. ఏం చేశాడు? పని ఏం చేశాడు? యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడంటే అర్థం ఏంటి? మంచోళ్ళుగా చేశాడని అర్థం అనమాట. మంచోళ్ళుగా చేశాడు కాబట్టి మంచిగా బతకాలి మనం. ఇంకా అదే కొయినే గ్రీక్ అనేది సామాన్య భాష, సామాన్యమైన భాష. అర్థమైందా? అది ఆ సామాన్యమైన భాషలో రాయబడింది కొత్త నిబంధన. హై స్టాండర్డ్ భాషలో, అది క్లాసికల్ భాషలో కాదు రాయబడతా. మీకు అర్థమైందా? కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే దేవుని పిల్లలుగా మనం అవసరమైన సందర్భానికి ప్రతిదానికి ఎలా అవసరం లేదు, కానీ ప్రాముఖ్యమైన దానికోసం
దాన్ని మనం డిక్షనరీలోకి వెళ్తే చాలా చాలా బాగుంటుంది. అర్థమైందా? ఒరిజినల్ తేనెకిని డూప్లికేట్ తేనెకి తేడా ఉండదా? కొంచెం కలిసి చేసిన దానికి అది. అంటే ఒరిజినల్లోకి వెళ్తే వాస్తవాలు అనేవి స్పష్టంగా ఉంటాయన్నమాట, అర్థమవుతుంది. ఒరిజినల్ రుచి వేరు అదనమాట. అందుకని మంచి వాళ్ళుగా చేయటం అనేది జరిగింది అక్కడ యేసుప్రభు ద్వారా. అదే చెప్పాడు, పునఃస్థితి స్థాపన, మీ పాప క్షమాపణ ఎంత ప్రతివాడు యేసుక్రీస్తున్నామని బాప్తిసం పొందని అన్నాడు. బాప్తిసం పొందంటే దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే మంచివారుగా చేస్తున్నాడు మనల్ని అనమాట. ఎందుకు మంచివారుగా చేశాడంటే మంచి పనులు చేయటానికి, అంతే. ఇంకా చెడ్డ పనులు చేయకూడదు. ఇక నుంచి చెడ్డ పనులు చేయకూడదు క్రైస్తవుడు అయిన తర్వాత. అదేంటి, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. అర్థమైందా? పునఃస్థితి స్థాపన అంటే ఏదేం తోటలో చేసినా, అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా చేసిందే మళ్ళీ 2వ అధ్యాయంలో అపోస్తలుల 2వ అధ్యాయంలో చేస్తున్నాడు. అంటే సంఘంలో, అంటే రాజ్యంలో. అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? ఏదేం తోటలో యథార్థవంతులుగా చేశాడో అలాగే యేసుప్రభు రక్తాన్ని బట్టి మళ్ళీ అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ఏం చేశాడు? అది పునఃస్థితి స్థాపన. అప్పుడు అపోస్తలులకు ఏమి ఇవ్వబడ్డాయి? అధికారాలు ఇవ్వబడ్డాయి. 12 సింహాసనాలు అంటే కుర్చీలు కాదు. అర్థమైంది? 12 సింహాసనాలు అంటే కుర్చీలు కాదు. ఏంటది? అధికారం. సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించే అధికారం, అద్భుతాలు మహత్కారాలు చేసే అధికారం ఇచ్చాడు. అద్భుతాలు మహత్కారాలు చేసే అధికారం ఇచ్చాడనమాట. అది ఇంకా 100 రెట్లు నీకు అన్నదమ్ములు అక్కచెల్లెలు అన్నాడు కదా. ఇప్పుడు సహోదరులు అందరూ అంటే ఎవరు? సహోదరులు సోదరులు అనేవాళ్ళు వస్తారుగా రాజ్యంలోకి. అప్పుడు అపోస్తలులకి ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది అక్కలు? చాలామంది. మీరు అంటారు అన్నాడు. ఆ ఆస్తులు ఎట్టుకొచ్చే వాళ్ళ దగ్గర పెట్టేశారు. ఈ పేతురు గారు ఏమన్నా అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేం కలుగుతుంది అన్నాడు. మీకు 100 రెట్లు కలుగుతుంది అన్నాడు ఆయన. దాన్ని 1 రెట్లు కాదు, ఎన్ని రెట్లు? 100 రెట్లు కలుగుతుంది. మరి అపోస్తలులు కాలంలో అసలు సంఘంలో ధనం అనేది లోటు లేదు. మీకు అర్థమవుతుందా? వారు ఆస్తులు ఇచ్చేశారు. ఏకంగా వారు ఆస్తులు ఇచ్చేశారు, స్థిరాస్తులు అమ్మేశారన్నమాట. అటు 19వ అధ్యాయంలో మీరు ఏం రాసుకుంటారు? వివాహం చేసుకున్నవారు విడాకులు తీసుకోవడానికి అధికారం లేదు, అది దేవుని ఏర్పాటు. అర్థమైందా? పునఃస్థితి స్థాపనలో అపోస్తలులకి ఉండే భాగ్యం అని రాసుకోండి. పునఃస్థితి స్థాపన, ప్రపంచ పునఃస్థితి స్థాపనలో అపోస్తలులకు ఉండే గొప్పతనం అనేది 19వ అధ్యాయంలో చెప్పాడు. 20వ అధ్యాయంలో ఉపమానం చెప్పారు. చదివేద్దాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. ఉపమానం దేని కూడా అది ఉపమానం దేనికోసం? పరలోక రాజ్యము అంటేనే పరలోకపు ఏలుబడి అని అర్థం. అర్థమైందా? మత్తయి సువార్తలో చెప్పినవన్నీ కూడా అపోస్తలుల 2వ అధ్యాయంలో జరగబోయేవన్నీ కదా. సంఘం అనే దేవుని రాజ్యం అని దాని గురించి మాట్లాడాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశం ఎలా ఉంటుంది అంటే ఒక యజమానుడు తోటలోకి పిలిచి పని చేసుకున్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఒక యజమానుడు తోటలోకి పని పిలిచినట్టు ఉంటుందంట. చదవండి ఒకసారి. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలీకి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారిలో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారిని వెళ్ళేది. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవరినూ మమ్మను కూలికి పెట్టుకున్న లేదనేది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను. వారు అది తీసుకొని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేస్తే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా,
నేను నీకు అన్యాయము చేయలేదే. నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారును మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. అది కాబట్టి దేవుని పిల్లలుగా పరలోక రాజ్యం అంటే పరలోక ఏలుబడి ఇంటి యజమానిని పోలింది అన్నాడు. ఒక ఇంటి యజమాని అయితే తన ద్రాక్ష తోటలో పనిలోకి పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి. అంటే అయిపోతుంది కదా. 6 అయ్యేటప్పటికి పని అయిపోద్ది కదా. 6 అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఇంకా పనులు చేర్చుకోవడానికి అవకాశం ఉండదు, అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశం అనేది ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అర్ధరాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే దేవుని రాజ్యంలోకి ఏ సమయంలోనైనా ప్రవేశించవచ్చు, యేసు వచ్చే వరకు. అదైనా ఏ సమయంలోనైనా ఏం చేయొచ్చు? ప్రవేశించవచ్చు. అదన్నమాట. అది ఉపమానం యొక్క భావం. అదైనా ఏ సమయంలోనైనా ప్రవేశించవచ్చు. ప్రవేశించినట్టు వాడికి ఏంటది? ప్రవేశించిన వాడికి ఏంటది? నిత్య జీవం అన్నమాట. అంతే. ఏ సమయంలోనైనా ప్రవేశించవచ్చు, ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. అర్థమైందా? ఎప్పుడైనా ప్రవేశించు. కానీ నువ్వు ప్రవేశించాలని ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు పనిలోకి వెళ్ళాలని నిలబడితే పిలుస్తాడు. అవునా? ఇప్పుడు ఒక చోట పనిలోకి వెళ్ళే ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఒక చోట ఒక స్థలం ఉంటుంది. అందరూ కూడా ఒక చోట కూడుకుంటారు. అక్కడికి రైతులు వస్తారు. వచ్చి మాకు 10 మంది కావాలి, 5 మంది కావాలని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇంట్లో కూర్చున్న వాడి దగ్గరికి ఎవరు వస్తాడు? రైతు. అందుకని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని ఎదురు చూసేవాడు, అర్థమైందా, ప్రవేశించే అవకాశం ఎప్పుడైనా ఉంది అని అర్థం అన్నమాట. దాని అర్థం అది. ఏదైతే చెప్తారు లోకంలో క్రైస్తవులు అనబడేవాడు. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలిందంటే దేవుడు తండ్రి జాలిగలినోడు కాబట్టి, అర్థమైందా, ఆయన రాజ్యంలోకి ఎప్పుడొచ్చినా అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. తర్వాత యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని అంటే యెరూషలేం వెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు? యోదయాలనే పని చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మార్గమందు వారితో ఇట్లా నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగగా వారు త్రాగగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. వారు కాబట్టి దేవుని రాజ్యంలో గొప్పవాడు ఎవరు? పరిచర్య చేసేవాడే, పరిచర్య చేయవాడే ఉండాలి. దేవుడి రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే పరిచర్య చేసేవాడే, పరిచర్య చేయవాడే ఉండాలన్నమాట. పరిచర్య చేసిన వాడే గొప్పవాడు. ప్రభువు గొప్పవాడా కాదా? దేవుని రాజ్యంలో ఎందుకు గొప్పవాడు? ఆయన పరిచర్య చేయించుకోలేదు, పరిచర్య చేశాడు కాబట్టి దేవుని రాజ్యంలో ఆయన ప్రథముడైన. అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటే అతను పరిచర్య చేయాలన్నమాట. లోకంలో రాజ్యాలు ఏం చేస్తారు? పరిచర్య చేయించుకుంటారు.
పరిచర్య చేయించుకునేవాడు గొప్పోడు, పరిచర్య చేసేవాడు గొప్పోడు కాదు. లోక రాజ్యంలో, లోక రాజ్యాలంటే లోక ప్రభుత్వాల్లో. మరి దేవుని రాజ్యంలో పరిచర్య చేసేవాడే గొప్పోడు అన్నమాట. అర్థమైంది? అది అందుకని మనం సింహాసనాలు వేసి కూర్చోకూడదు, సింహాసనం వేసి కూర్చోకూడదు. సింహాసనం వేసి కూర్చుని అది అలా చేయి ఇది ఎలా చేయి అనకూడదు. మనము కూడా వాళ్ళతో పాటు పని చేయాలి, అది తగ్గించుకొని ఉండాలి. జబదే తల్లి అంటే యోహాను గారి తల్లి వచ్చి అడిగింది, ప్రభువా నా ఇద్దరు కొడుకుని ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు కూర్చోబెట్టాంది, అది నా వస్తువులో లేదన్నాడు. చదివేయండి. యెరూషలేము ప్రవేశిస్తున్నాడు ఆయన. 21వ అధ్యాయం. వారు ఎరుకో నుండి వెలుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చొని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకొండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగూర్చున్నానని అడుగగా వారు, ప్రభువా మా కన్నులు తెరవాలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళేది. కాబట్టి ప్రభు గుడ్డివారిని బాగు చేయటాన్ని రాసుకోండి. 3 విషయాలు. దేవుని రాజ్యంలో ప్రవేశం ఎప్పుడైనా ఉంది, అధ్యాయం. దేవుని రాజ్యంలో ప్రవేశం అనేది ఎప్పుడైనా ఉంది. ఎప్పుడైనా వెళ్ళినా జీతం అంతా ఒకటే, సమానమే. అనుజనులు లేటుగా వచ్చారని వాళ్ళకి ఏమి ఉండదు, అనుజనులకైనా సమానమే. తర్వాత పరిచర్య చేయవాడే దేవుని రాజ్యంలో. కాబట్టి మన ప్రభు సంఘంలో ఏం చేయాలి? పరిచర్య చేయాలా, పరిచర్య చేయించుకోవాలా? మనకేమో పరిచయం చేయించుకుంటాం నేర్పారు. బ్యాగ్ కట్టుకోవడం, బాటిల్ కట్టుకోవడం, అదే కుర్చీలు వేయకుండా మీరు ఆ కుర్చీలు వేయండమ్మా, మీరు ఈ బరకాలు వేయండమ్మా అని నేర్పించారు మనకి. అందుకు మనకు అలవాటు అయిపోయి లోకంలో వాళ్ళలాగా, బాబు నువ్వు అది చెయ్యమ్మా, నువ్వు ఇది చెయ్యమ్మా అంటున్నాం. మనం చేస్తామంటే వాళ్ళకే చెప్పాలి. అర్థమైంది? ప్రభువు యొక్క రాజ్యంలో పరిచర్య చేయాలి. ప్రభు అంత గొప్పవాడైంది, పరిచర్య చేశాడా లేదా? కాలు గడిగాడు ఆయన. ఏం గడిగాడైనా? కాలు గడిగాడు. మనం కొంచెం చెప్పులు ఇలా పట్టండి, ఇలా తొడగనంటే ఏమంటాం? ఇలా చూస్తాం మనం, అంతేనా? అంటే మనకి ఇంకా స్థాయి రాలేదు ఇంకా. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభు రాజ్యంలో పరిచర్య చేసేవాడే ఉండాలి. చాలామంది ఏలుబడి చేయటం అనేది ఆలోచించుకుంటారు, కానీ పరిచర్య చేయటం అనేది భాగ్యమే. అర్థమైంది కదా? 20వ అధ్యాయం. నెక్స్ట్ ఇప్పుడు యెరూషలేము ప్రవేశం. 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో యెరూషలేము ప్రవేశం. యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరు? ఎవరాళ్ళు? శాస్త్ర పరిచయాలు ఎవరాళ్ళు? వాళ్ళ కోసం ఉపమానాలు ఉంటాయి. అర్థమైందా? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు చెప్పుడు మటుకు చెప్తారు కానీ ఏం చేయరు, చేయరు. అంత ప్రావీణ్యత కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ప్రభు ఇప్పుడు. అర్థమైందా? అర్థం లేదా? ఇది యెరూషలేము ప్రవేశం అనేది ప్రవచనాల ప్రకారం జరుగుతుందని చెప్పాడు అనమాట. యెరూషలేము ప్రవేశం అనేది ప్రవచనాల ప్రకారం జరిగింది అని. యోదయ పరిచర్య అయిపోయిన తర్వాత ప్రభు యెరూషలేము పరిచర్యతో ముగించేశాడు ఆయన. అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానాలతో ముగించబడ్డాయి. చదువుదాం 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం కదా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం.
కాదు, ఇక్కడ మన 9:9 క్షమించండి. సియోను నివాసులారా, జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఆ, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఆ. నీ రాజు నీతిపరుడును అది రాజు ప్రవేశిస్తున్నాడు యెరూషలేముకి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అది దీనుడై రావటమే వాళ్ళకి ఇరుతనంగా ఉంది. అదైనా దీనుడై గాడిద పిల్లలు ఎక్కి రావటమే వాళ్ళకి ఎలాగుంది, ఆ శాస్త్ర పరిశైలికి ఈయన మెస్ ఏంటి అనుకున్నాడు అనమాట. చాలామంది హంగామాగా ఉంటేనే అబ్బో అనుకుంటారు కదా. దీనుడిగా రావటం అనేది మనుషులు ఆశ్చర్యానికి గురైపోతూ ఉంటారు. కానీ ప్రభు ప్రవేశం అనేది దీనుడిగానే భారవాహక పశువుల మీద వస్తారని ముందుగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశించేటప్పుడు ఆయన గాడిదని ఎక్కి రావటం అనేది జరిగింది. అక్కడ చదువుదాం 6వ వచనం, మత్తయి సువార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. అంటే అండి యెరూషలేముతో చెప్పండి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండేరు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయంలో చే వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గోలమ్ము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగలు గుహగా చేసాడు వారని. నేను ఎక్కడ రాయబడిందో చూడండి. 13 యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56:7. అలాగే 9వ వచనంలో దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అనే మాట 118వ కీర్తన 25-26 వచనంలో రాసుకోండి. అక్కడ 118వ కీర్తన 25-26 వచనం రాసుకోండి. 118వ కీర్తన 25-26 వచనం. రైట్, చదవండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగారు. అంటే ఈయన మెస్సియా అంటున్నారు కదా. దావీదు కుమారుడు అంటే ఎవరు? మెస్సియా అని అంటున్నారు. మెస్సియా అనేటప్పుడు నువ్వు మెస్సియా ఏంటి ఏమంటున్నారు తెలిసేలా అని అడుగుతున్నారు వాళ్ళు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే ఏ చెప్పినా లేఖనం ప్రకారం చెప్తారు. ఆయన 16వ వచనంలో ఏం చెప్పారో చూడండి. ఆయన అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. మీరు ఎన్నడూ చదవలేదా? కీర్తన 8:3 చెప్పాడు కదా. కీర్తన 8:3 చెప్పబడినది సందేశం మీరు చదవలేదా అన్నాడు. బాలురెక్కి చంటిపిల్లకి నోట స్తోత్రం సిద్ధింపజేస్తుంది. అంటే ప్రభువుని యెరూషలేము వచ్చినప్పుడు పసిపిల్ల అంటే చంటిపిల్లలు స్తుతిస్తారనే సంగతి ముందుగానే రాసి ఉంచాడు పరిశుద్ధాత్ముడు. కీర్తన 8:3 కీర్తన 8:3 2:3 కూడా అని చెప్పాడు. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అది కాబట్టి దేవుడు వాళ్ళ నోటను స్తోత్రం ఉంచాడన్నమాట. అర్థమైంది.
దేవుడు వారి నోట ఏముంచాడు? స్తోత్రం ఉంచాడు. ఆ విషయాన్ని మీరు చదవలేదా అని వారితో చెప్పారు. వారిని విడిచి పట్టణంలో బయలుదేరి బేతనాకి వెళ్ళి అక్కడ బస చేశాడు. రైట్. తర్వాత ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వాళ్ళతో చెప్పాను. అది కాబట్టి ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఏం దొరకలేదు ఫలాలు. అంటే యెరూషలేములో ఏమి లేవు, యెరూషలేములో ఏమి లేవు, ఫలాలు లేవు. మీకు అర్థం అవడం కోసం రండి ఇక్కడికి. యెరూషలేములో ఏం ఫలాలు లేవు. ప్రభు చూడడానికి వెళ్ళాడు. అర్థమైందా? అది 21:43 చూడండి. అదే అధ్యాయం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. ఎవరితో చెప్పాడు? యెరూషలేములో వాళ్ళతో చెప్పాడు. ఫలాలు అంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమి లేవు వీళ్ళకి. అందుకని దేవుని ఏలుబడి వీళ్ళ దగ్గర నుంచి తీసేసి ఫలాలు ఇచ్చేవారికి. అంటే ఎవరైతే యూదుల్లో ఫలాలు ఇస్తారో, ఎవరో అన్యుల్లో ఫలాలు ఇస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇప్పుడు రాజ్యం. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా ఈ యెరూషలేము వచ్చినప్పుడు ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు చూసి ఆశ్చర్యపడి అంజూరపు త్వరగా ఎండిపోయి అది శపించాడు ఆయన. యెరూషలేము కూడా అర్థమైందా? యెరూషలేము కూడా ఏమైంది? శపించబడింది. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఫలాలు లేవు కాబట్టి యెరూషలేము ఏం చేయబడింది అంటే క్రీస్తు శకం 70లో నాశనం చేయబడింది. రైట్. తర్వాత చదువుదాం. ప్రార్థన అనేది విశ్వాసంతో ప్రార్థన చేయాలని చెప్పాడు ఆయన కదా. ప్రార్థన ఎలా ఉండాలి? ఏది అడుగుతారో అది దొరుకుతుందని నమ్మి చేయాలని మాట్లాడారు. తర్వాత 23 నుంచి ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎదుకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. అలాగా చూసారా? అంత తెలివైన వాళ్ళు. అదే చెప్పాను నేను, ముదురులేళ్ళు. అర్థమైందా? చాలామంది ప్రశ్నలు వేస్తారు తెలుసా. ఆ ప్రశ్నలే కొంతమంది ఏం తెలియక ప్రశ్నలు వేస్తారు. ఈయనేం చెప్తాడని అడుగుతూ ఉంటాడు. అది ముదురు. అతను కొన్ని విషయాలు తెలిసినా ఇతనేం చెప్తాడని అడుగుతారనమాట. అలా యెరూషలేములో వాళ్ళు ముదురులు అని చెప్పానుగా. అలా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, అంటే ధర్మశాస్త్రం తెలిసినోడు ఎలా తప్పించుకోవాలో తెలుసు వాళ్ళకి. మీకు అర్థమైందా? అర్థం లేదా? మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి తప్పు ఇలా చేశానని నేను చెప్తే నువ్వు ఇలాగే కేసు అని చెప్తారు. వాళ్ళు ఇలాగే వేశారు కదా, నువ్వేం చేస్తావు? ఇలాగే. అంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో లొసుకులు ఎవరో తెలుసు, వాళ్ళకే తెలుసు. కాబట్టి రాంగ్ రూట్లు కూడా వాళ్ళే చెప్తారు. అందుకని నువ్వు ఏ అధికారం చేత ప్రభుని ప్రశ్నించారు. నువ్వు ఏ అధికారం చేత నువ్వు బాధ చేస్తున్నావు అన్నారు. అధికారం చేస్తే నేను తర్వాత చెప్తాను. కానీ యోహాన్ గారు ఏ అధికారం? అది యోహాన్ గారు పరలోకం బాధ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం దేవుడి ఆదేశమా లేకపోతే మనుషుల నుంచి వచ్చిందని అడిగాడు ఆయన. మనుషుల నుంచి వచ్చిందంటే మనుషులు కొట్టేస్తారు, ఆయన ప్రవక్త అని నమ్మారు. పరలోకం నుంచి వచ్చిందంటే మరి పరలోకం నుంచి వచ్చిందంటే మీరెందుకు నమ్మలేదని అడుగుతారు ప్రభు. అది ఎరకాటంలో పడిపోయి ఏమన్నారు తెలుసా? వాళ్ళు తెలుసా? వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. ఏమన్నారు వాళ్ళు? నాకు తెలియదు అన్నారు. అంతే. అంటే వాళ్ళ యొక్క తప్పుని సమర్థించుకోవడం కోసం మాట్లాడుతున్న విధానం. అర్థమైందో? ప్రభు బోధిస్తున్న అధికారం దేవుని దగ్గర నుంచి వచ్చిందే. అయితే యోహాన్ని అంగీకరిస్తే ప్రభుని అంగీకరించాలి. మరి యోహాన్ని అంగీకరించిన వాళ్ళు ప్రభుని అంగీకరిస్తారు. ప్రభుని అంగీకరిస్తే వాళ్ళు దేవుని రాజ్యంలోకి వస్తారు కదా. వాళ్ళు యోహాన్ని అంగీకరించలేదంటే ప్రభుని కూడా
అంగీకరించలేదు. అది వాళ్ళ యొక్క దుస్థితనం. వాళ్ళ హృదయం వేషధారణతో నిండింది. 23 అధ్యాయంలో చెప్తాడు ఇలా పని. చదువుదాం. మనిషి వలన చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము అందరు. యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యంలో నేను చేయుచున్నానో అది మీతో చెప్పను. అంతే కదా, మరి మీరు చెప్పలేనా నేనేమి చెప్తానన్నాడు. అంతే, అది జ్ఞానంగా చెప్పడం. ప్రభు అధికారాన్ని ప్రశ్నించారు కదా. ప్రభు అధికారాన్ని ఏం చేశారు? ప్రశ్నించారు యూదులు. అదే శాస్త్రుల పరిచయం. తర్వాత చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. ఎవరాళ్ళు? ఆ పోయిన వాళ్ళు ఎవరో? సొంకర్లు, పాపులాళ్ళు. అర్థమైంది. పోతానన్నవాడు పెద్దకోడు. ఎవరతను? వెళ్తానా అని అన్నాడు. చేలో పని చేతకి వెళ్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. ఎవరాళ్ళు? శాస్త్రులు పరిచయాలు. వాళ్ళ కోసమే చెప్పిన సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఉపమానాలన్నీ వాళ్ళ కోసమే. మీకు అర్థమైనా? అర్థమలేదా? దేవుని రాజ్యం కోసమను, రెండోది వీళ్ళ కోసమను. అర్థమైంది. పెద్ద కుమారుడు ఏమన్నాడు? పెద్ద కుమారుడు ఇద్దరిలో ఎవడు తండ్రి చెట్టు ప్రకారం చేసినాడు అని అడిగాడు. అందుకోరు మొదటి వాడే అన్నారు. వెళ్తానని వెళ్ళలేదు కదా. అదే వెళ్ళనని వెళ్ళాడు మొదటివాడు. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునా నేను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే అనేది. యేసు, సుంకరులను వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా. అంటే ఎవరు? మొదటి వాళ్ళు, క్షమించిందా, మొదటి వాళ్ళు ఏమో సుంకరులు, వేసులు. వాళ్ళేమో మేము బతకలేము, మేము రాలేము అన్నట్టుగా వాళ్ళు ఉండి తర్వాత మార్చుకున్నారు. వాళ్ళు దేవుని చిత్తానికి లోపడ్డారు. వాళ్ళు ఏళ్ళేమో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ చేస్తావు నాయన, నీ చిత్తం చేస్తావు నాయన అంటే చేయని వాళ్ళు. కాబట్టి అందుకని మీకంటే ముందుగా వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యంలో ఏమవుతారు? ప్రవేశిస్తారు అన్నాడు అన్నమాట. వాళ్ళ కోసమే చెప్పాడు ఉపమానం. తర్వాత, యోహాను నీతి మార్గంలో మీ యొద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. చూసారా? నీతి మార్గాన్ని వచ్చిన వాళ్ళు నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరు. అందుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అనేక మంది సుంకరులు వాళ్ళు బాప్తిసం మొదలు వచ్చి, సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, రాబో ఉగ్రతను బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నారు కదా. అది వాళ్ళైనా మారారు. వీళ్ళు శాస్త్ర పరిచయాలు మాత్రం చాలామంది మారలేదు. రైట్. తర్వాత 38, మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడపోయారంట వీళ్ళకి. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించుదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను నేను. ఏం చేస్తాడు? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలంలో యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతరుల కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. అది మరి యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయి అయ్యను. ఇది ప్రభు వలన కలిగింది. ఇది ప్రభు వలన కలిగింది. ఇది మన కనులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే ఇది యేసు ప్రభుని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించరా? ఈయన మెస్సయ్య కాదని. అవునా కాదా? ఈయన మెస్సయ్య కాదని వాళ్ళు తిరస్కరించారు. అవునా కదా? వీళ్ళు మెస్సయ్య కాదని ప్రభుని ఏం చేశారు? వాళ్ళు నిరాకరించారు అన్నమాట. కీర్తన గ్రంథం 118:22-23. కీర్తనలు 118:22-23.
ఈ ఉపమానం ఎవరి కోసం చెప్పారు చెప్పండి? ఈ ఉపమానం ఎవరి కోసం చెప్పారు? యెరూషలేములో ఉన్న వాళ్ళ కోసం చెప్పాడు. యెరూషలేములో ఉన్న వాళ్ళకి దేవుడు పని అప్పగిచ్చాడు. పని అప్పగిస్తే వీళ్ళు వచ్చి ప్రవక్తలు వీళ్ళు పని సరిగ్గా చేయకపోవటం వల్ల, అంటే దేవునికి సరైన ఫలాలు కాయకపోవటం వల్ల అనేక మంది ప్రవక్తలు వచ్చి మీరు మార్చుకోండి, సరి చేసుకోండి అని చెప్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేశారు వీళ్ళు. మీకు అర్థమైందా? అది మనకి 23 అధ్యాయంలో చెప్తాడు. మత్తయి సువార్త 23 అధ్యాయంలో చెప్తాడు ఆ విషయాన్ని. చూడండి ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి, ఉపమానం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ప్రభుని వస్తే ప్రభు వచ్చాడు, ప్రభు వస్తే ప్రభుని కూడా చంపేయాలనుకుంటున్నారు వీళ్ళు కదా. అప్పుడు మరి తండ్రి ఏం చేస్తాడు? వేరే రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇస్తాడు, ఇవిడ వేస్తాడు. 23 అధ్యాయము, మత్తయి సువార్త 23 అధ్యాయము 34వ వచనం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్నం నుండి పట్నమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బారాకియ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ తరం అంటే ఆనాడు జీవించే వారి మీదకి. తర్వాత యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా? అది యెరూషలేం ఏం చేసేది? యెరూషలేంలో వాళ్ళు ఏం చేశారు? ప్రవక్తలను వస్తే ప్రవక్తలు రాళ్ళతో కూడా చంపేసేవారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చారు. ప్రవక్తలు ఎందుకు వచ్చారు? మీరు ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకండి అని చెప్పడానికే కదా వచ్చారు. మరి యేసుప్రభు కూడా వచ్చేది ఎందుకు? ఫలాలు ఫలించమని చెప్పడానికే కదా. కానీ ప్రభువుని పట్టుకుని వాళ్ళు చంపేశారు. చంపేస్తే ప్రభు తిరిగి లేవడం ద్వారా రక్షణ అనేది అనుగ్రహించబడిన వీళ్ళు నీతిమంతుడి రక్తాన్ని చిందించారు కాబట్టి వీళ్ళ మీదకి ఉగ్రత రాబోతుందని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకని ఒక ఉపమానం అర్థమైందా? ఒక ద్రాక్ష తోటని అది ఒక కాసేవారికి ఇచ్చి ఆ ఫలాలు, అంటే అది యొక్క ఫలాలు వచ్చే సమయానికి వచ్చి తీసుకుని రమ్మని తన పని వాళ్ళని పంపితే, దాసులను పంపిస్తే ఏం చేశారంటే వాళ్ళు ఇవ్వలేదంట. ఇవ్వకోకుండా ఇవ్వలేదు, కొంతమంది కొట్టారు, కొంతమంది చంపేశారంట. మరొక కొడుకుని పంపితే ఇస్తారు కదా అనుకుంటే ప్రభుని పంపిస్తే వీళ్ళు ఏం చేశారు? ప్రభుని చంపేసి ఈయన యజమాని కొడుకు కదా, ఈయన చంపేస్తే మంద అయిపోద్ది అనుకుని చంపేశారు. చంపేస్తే ఏమైంది? యెరూషలేముని దేవుడు ఏం చేశారు? నాశనం వేసేశారు. అది ఆ విషయాన్ని ముందుగానే ప్రభు ఉపమానాల ద్వారా చెప్పాడనమాట. చరిత్ర తెలియపోవడం వల్ల నానా రకాలుగా వర్ణించడం అనేది జరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం సంగతులు ఆ కాలానికి సంబంధించిన విషయాలను ఆ కాలానికి సంబంధించినట్టుగానే మనం చదివితే అర్థమవుతూ ఉంటాయి. చదువుతాం కంటిన్యూగా. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, అంటే దేవుని పరిపాలన మీ యొద్ద నుండి తీసేస్తున్నాడు. ఎందుకు తీసేస్తున్నాడు అంటే ఎవరైతే ఫలాలు ఇస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది అన్నాడు. దేవుని రాజ్యం అంటే దేవుని ఏలుబడి మీ యొద్ద నుండి తీసేస్తున్నాడు అన్నాడు అనమాట. అర్థమైందా? అర్థం అవ్వలేదా? కాబట్టి 21వ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి. శాస్త్రులు పరిచయలు కూర్చున్న ఉపమానం కదా. ఇది కూడా రాసుకోండి. దేవుని రాజ్యం మీ ఎదురు తీసివేస్తున్నానని సందేశం, అది కూడా రాసుకోండి. నెక్స్ట్ 22 అధ్యాయం. ప్రభు అది ఈ రాతి మీద పడువాడు తునకలైపోను కదా, ఎవరి మీద పడదో నెల చేస్తుంది. ప్రధాన యాజకులు పరిచయులు ఆయన చెప్పిన ఉపమానాలు విని తమ్ముని కూర్చే అది మాట అండర్లైన్ చేయండి. ఇక్కడ నేను రాశాను, శాస్త్రులు పరిచయులు కూర్చి ఉపమానాలు ప్రభు బోధించుట, వారిని కూర్చి తమ్ముని కోసమే బోధించారని వాళ్ళకి అర్థమైందంట. శాస్త్రులు పరిచయాలు కూర్చొని ఉపమానం ప్రభు బోధించట, వారి గురించి ఉపమానాలు బోధించారు. ఆ మాట అండర్లైన్ చేయండి మీరు. ఇక్కడ 45లో పరిచయులు ఆయన చెప్పిన ఉపమానం విని తమ్ముని కూర్చియే చెప్పినని గ్రహించి, అర్థమవుతుందా? ఆ మాట పైన చెప్పిన ఎవరి కోసం చెప్పాడనమాట? తమ్ముని గురించే.
అనే మాట. అది గుర్తుపెట్టుకుంటే ఉపమానాలు అనేవి ఎందుకు బోధించాడు అనేవి మనకు అర్థమవుతాయి. చెప్పిన గ్రహించి ఆయన పట్టుకున్న సమయం వెతుకు చూస్తుండ్రు, కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచారు కనుక వారికి భయపడ్డారన్నమాట. కాబట్టి 21వ అధ్యాయంలో ప్రభు యెరూషలేం చూడండి, 21వ అధ్యాయంలో ఒక మాటలో మీరు రాసుకోవాలంటే ప్రవచనముల ప్రకారం యేసు యెరూషలేంలో ప్రవేశం ప్రవచనాల ప్రకారం యేసు యెరూషలేం ఏమయ్యారు, ప్రవేశించారన్నమాట. అది రాసు. తర్వాత ఆయన అధికారాన్ని ప్రశ్నించారు, తర్వాత ఆయన అంజూరపు చెట్టుని శపించారు. అలాగే శాస్త్ర పరిచయాలు కూర్చొని ఉపమానం ప్రభు బోధించారు. అర్థమైంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 22వ అధ్యాయం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. కాబట్టి పరలోక రాజ్యాన్ని ఎలా పోల్చాడు? మరలా పరలోక రాజ్యం ఏంటి? ఒక రాజు, పరలోక రాజ్యము ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉంది. ఒక రాజుగారు ఏం చేశారంటే తన కొడుకు పెళ్లి చేశాడంట. పెళ్లి చేస్తే ప్రధానుల్ని భోజనానికి రమ్మన్నాడంట. ప్రధానులు అంటే మరి వాళ్ళకి తగ్గట్టుగా రమ్మంటారుగా. ముందు అవకాశం ప్రధానులకు ఇస్తే, నేను ఒకడేమో అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి, నేను ఎడ్లకొండకి వెళ్తున్నాను, నేనేమో పెళ్లి ప్రదానం చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి ఇలా రాజుగారు విందుకు పిలిస్తే వెళ్ళాలి కదా. రాజుగారు విందుకు పిలితే వెళ్ళకపోతే కోపం వస్తుందా రాదా? వాటి ఆహ్వానించిన వాళ్ళు రాజు ఆహ్వానం అంటే సామాన్యమైందా? అలాగే దేవుడు ఆయన రాజ్యంలోకి పిలుస్తుంటే ఈ శాస్త్రులు పరిచయాలు అనే వాళ్ళు ఏం చేశారంటే, మేము రామని వెళ్ళిపోయారు. ఆ పట్టణాన్ని తగలబెట్టించేశాడు అన్నారు. చూసారు అక్కడ? అంటే యెరూషలేము నాశనం అయిపోద్దనే సంగతి ముందుగానే చెప్తున్నాడు అక్కడ. దేవుని రాజ్యంలో ముందు వాళ్ళకి అవకాశం, అవునా కాదా? యూదులకి దేవుని రాజ్యంలో ముందు అవకాశమా కాదా? అవకాశం. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆ కథ ఈ కథ చెప్పేసి పోయారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అందరికీ అవకాశం ఇచ్చాడు. భోజనం రమ్మంటానికి ఎవరికి ఇచ్చాడు? అందరికీ అవకాశం ఇచ్చాడు. అంటే ఆ యోగ్యత కలిగిన వాళ్ళకి, యోగ్యత లేని వాళ్ళు కూడా ఈదులో మొత్తం ఎక్కడ ఆ రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అన్నాడు. అంతే. పిలవబడిన వాళ్ళు అంటే ముందుగా దేవుడు యేసుప్రభువుని ఎవరి దగ్గర పంపించాడు? ఆ యూదుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి పంపించాడు. కాబట్టి ఆ పిలుపుని వారు దేవుని యొక్క పిలుపుని ప్రభు ద్వారా వాళ్ళు అక్కడికి రావాలి. రాకోకుండా వీళ్ళు సాకులు చెప్పారన్నమాట. సాకులు చెప్పడంతో అందరికీ అవకాశం ఇవ్వబడింది అన్నమాట. సాకులు చెప్పడంతో ఏమైవ్వబడింది? అందరికీ ఇవ్వడంతో పాటు పిలిచిన వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళ పట్టణాన్ని ఏం చేశాడు? ఆయన తగలబెట్టించేశాడు. యెరూషలేముని అర్థమైందని పిలిచాడు దేవుడు, కానీ వాళ్ళు గ్రహించలేదంట అండి. ప్రభు బోధన వాళ్ళు ఏం చేయలేదు?
గ్రహించలేదు, అందుకే తగలబెట్టించి పడేశాడు. అయితే పెండ్లి వస్త్రం లేనివాడు ఎవరంటే నీతి వస్త్రం అనేది లేనంటువాడు. నీతి వస్త్రం లేనంటువాడు అంటే దేవుని రాజ్యంలోకి వచ్చి నీతిగా తన వస్త్రాన్ని లేకుండా నీతిగా తన వస్త్రాన్ని ఉంచుకోకపోతే అతను ఎక్కడికి పోతాడో అది అగ్నిగుణంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు అన్నమాట. అది అక్కడ సందర్భం. అది నెక్స్ట్. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. అబ్బా ఏంటి చిక్కుపరచాలనే ఆలోచన. మాటలేమో ఎలా ఉన్నాయో చూడండి. ముదురులు అన్నాం కదా, యెరూషలేము బాగా ముదిరిపోయింది. అర్థమైంది. అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో కాకుండా అది పాపం చేయటంలో పరిపక్వం అయిపోయింది. అందుకని పాపం చేయటంలో పరిపక్వమైన వాళ్ళు ఎప్పుడు కూడా పరిపక్వమైన వాళ్ళు ఎంత సందేశం చెప్పినా వాళ్ళు ఏమవరో గ్రహించలేరు. ఇక వాళ్ళకి శిక్ష ఖాయం అనమాట. శిక్ష ఖరారైపోయిన వాళ్ళు ఇంకా మారరాళ్ళు. ఆ మారకొకటి చూడండి, సందేశం వినపడుతున్నా సరే మారుతున్నారా? మన కోసమే చెప్పాడు అన్నారు వాళ్ళు. చెప్పినప్పుడు ఏమి మారాలా వద్దా? మన కోసమే చెప్పాడు ఉపమానాలు అన్నారు వాళ్ళు. గ్రహించారు వాళ్ళు. మారారా? మారలేదు. ఇప్పుడు మాటల్లో సిగ్గుపరిచేద్దామని వచ్చారు. ఆయన ఎవరు మాటల్లో సిగ్గుపరిచేది? వచ్చి ఏమడుగుతున్నారు చూడండి. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతను మెరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు, కైసరివి అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ప్రభుత్వానికి పన్ను కట్టాలి, దేవునివి దేవునికి ఇవ్వాలని చెప్పారు. దేవునివి దేవునికి ఇవ్వాలని చెప్పాడు. అదే అండి. ప్రభుత్వానికి పన్ను కట్టకపోతే వాళ్ళకి అప్పచెప్పేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఎవరికి? అర్థమైందా? ప్రభుత్వానికి పన్ను కట్టాలని, ప్రభుత్వానికి పన్ను కట్టాలి, దేవునికి ఇవ్వాలని ప్రభు బోధించారు. అర్థమైందా? ఆ విధులో పిలవబడలేనట్టు వాళ్ళకి యోగ్యత లేదు, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ పట్టణం తగలబెట్టబడింది. మరొక అవకాశం సామాన్యులకి దేవుడు అవకాశం ఇచ్చాడనమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ మాటలో చిక్కుపరచాలనుకున్నారు. అదే పన్ను కట్టకూడదు అని అంటే కనుక వీళ్ళని అరెస్ట్ చేయించేద్దరు అనమాట. ప్రభుని ఏం చేద్దరు? అరెస్ట్ చేయించేద్దరు. ఇదిగో కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెబుతారు అన్నమాట. కానీ ప్రభు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఏమన్నారు? ప్రభుత్వాన్ని కట్టండి, దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి అన్నారు. నెక్స్ట్ చదవాలి. పునరుత్థానం లేదని చెప్పి సద్దుకాయలు ఆ దినమున ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయవాలని మోసే చెప్పాను. వాళ్ళ ఆలోచన నెరవేర్చుకోవడానికి వీళ్ళు కథ సృష్టించారు. వీళ్ళు ఆ కథని సింపుల్గా మొక్కలు చేసి పడేశాడు ప్రభు. అది పునరుత్థానం లేదని ఒక కథ నిర్ణయించుకున్నారు వీళ్ళు. మాలో 7 సహోదరులు ఉండేరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాడిని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ప్రభు సద్దుకాయలు నోరు మూయించాడు. అర్థమైందా? లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ తెలియదు వీళ్ళకి. ఇక్కడ లేక ఆలోచిస్తున్నారు వీళ్ళు. పునరుత్థానం లేదు అని చెప్పడానికి కథ ఒకటి వెళ్ళారు వాళ్ళు. ఒక ఆమె ఏడుగుని చేసుకుని చనిపోయిన తర్వాత ఎవరికి కాపురం చేస్తుంది అన్నాడు వీళ్ళు. అంటే అక్కడ కూడా కాపురాలు ఉన్నాయనుకున్నారు వీళ్ళు. అర్థమైందా? ప్రభు ఏమన్నారంటే, దేవదూతల వాళ్ళే ఉంటారో అక్కడ ఈ శరీరాలు ఉండవు కదా, అందుకని ఈ శరీరాలు ఉండవు కాబట్టి ఇక్కడ కాపురాలు అక్కడ ఎడితే అక్కడ కూడా గొడవ చేసేవారు వీళ్ళు. ఏంటా అదోట్లేదా? ఇక్కడ కాపురాలు చేసి మళ్ళీ అక్కడ కూడా భార్య భర్తలు ఉంటే ఏం చేస్తారు? పరలోకాన్ని నాశనం చేశారు వీళ్ళు. ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు?
నాయన ఇదిగో నా భార్య మాట్లాడలేదు, నా గొడవ తీర్చావా అని మొత్తం అక్కడ ఏం చేస్తారు, రచ్చరచ్చ చేసేస్తారు వీళ్ళు. అది అలాంటి సెక్షనే లేదు. ఇది భౌతికమైన లోకం, అది ఆత్మ సంబంధమైన లోకం అన్నమాట. అందుకని పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు అంటే ఈ శరీరాలు ఉండవు అని అర్థం. వేరే శరీరాలు, ఆత్మ సంబంధమైన శరీరాలు ఉన్నాయి, కానీ ఏది పిలిపత్రు 3:20లో చెప్పినట్టుగా భౌతికమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధ శరీరం కూడా ఉంది, మహిమా శరీరం ఉంది. కాబట్టి ఈ శరీరం కాదు, ఆత్మకి వేరే శరీరము దేవుడు అమరుస్తాడు అక్కడ. అందుకని ఈ రూపం, ఈ కోరికలు ఉండవు అక్కడ. పరలోకంలో దేవదూతల వల్లే ఉంటారు. ఆ సంగతి తెలియక వీళ్ళు ఏం చేశారంటే, 7 ఒక ఆవిడ కట్టుకుంది, పరలోకంలో ఎంతమందికి కాపురం చేస్తుందని అడుగుతున్నారు వాళ్ళు. ప్రభు ఏమన్నాడంటే సరైన సమాధానం ఇచ్చారు, మీరు లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరగట్లేదు, ఇక్కడ లాంటి శరీరాలు అక్కడ ఉండవు అని చెప్పేసి ప్రభు సమాధానం ఇచ్చారు. చెప్పేటప్పటికి వాళ్ళకి మామూలుగా ఇవ్వలేదు నువ్వు వాళ్ళకి. చూడండి అక్కడ పునరుత్థానమందు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? అది పునరుత్థానంలో ఏమి లేదు, పునరుత్థానంలో ఏమి లేదు, పెళ్లి లేదు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాం దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అదే కదా మరి, నేను శారాకి అబ్రహాంకి దేవుడినై ఉన్నాను అన్నాడా? శారాకి అబ్రహాంకి ఇస్సాకి రెబ్కాకి దేవుడినై ఉన్నాను లేదా? అక్కడ అబ్రహాం ఇస్సాకి యాకోబులకి దేవుడినై అన్నాడు. ఎందుకని? అక్కడ ఇక మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఇక్కడ శారా అబ్రాహ్ములు అనేవాళ్ళు విధానంలో ఉండరు. అక్కడ తిరిగి లేచినప్పుడు శారా అబ్రాహ్ములు ఇద్దరు భార్య భర్తలుగా ఉండరు అక్కడ. మీకు అర్థమైంది, అర్థమలేదా? తిరిగి లేపబడేటప్పుడు ఆత్మలో శరీరానికి కానీ లింగభేదం ఆత్మకి లేదు. కాబట్టి అక్కడ అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవుడిని అన్నాడు. అంటే తిరిగి వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పడానికి ఒకటి. రెండోది ఈ వాళ్ళ భార్యలతో పిలవలేకపోవడానికి కారణం ఏంటంటే విషయం అదనమాట. అక్కడ భార్యాభర్తలుగా ఉండరు, అక్కడ దేవుని కుమారులుగా ఉంటారన్నమాట. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు ఆయన. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దుకయుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. అది సద్దుకయుల నోరు మూయించాడు ప్రభు. ఆయన ఒక కథ అట్టుకొచ్చి పెట్టారు ఆయన దగ్గర. ఆ కథ ఆయన దగ్గర పనికిరాలేదు. ఓ స్టోరీ అల్లారు. ఆ స్టోరీ ప్రభు దగ్గర ఏమవలేదు, సెట్ అవ్వలేదు పాపం వాళ్ళకి. వాళ్ళు నోరు మూయించారని వీళ్ళు తెలుసుకున్నారంట. ఎవరు వాళ్ళు? పరిసయ్యులకి ఆనందం వేసింది. పరిచయాలు కూడా వచ్చారు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఏమన్నాడంటే చెప్తున్నాడు, ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే. ఇది ముఖ్యమైనది, మొదటిదేవినైన ఆజ్ఞ. ధర్మశాస్త్రాన్ని 2 భాగాలు చేశాడు ఆయన కదా. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేశాడు. ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒకటి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, రెండోది ఏం చేయాలి, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ధర్మశాస్త్రంలో 4 ఆజ్ఞలు ఏమో ఎవరెవరికి సంబంధించి, దేవునికి మానవుడికి సంబంధించినవి. 6 ఏమో మానవుడికి సంబంధించి. ఇప్పుడు మానవుడిని నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమిస్తే కీడేం చేస్తావు, అన్యాయం ఏం చేస్తావు, మోసం ఏం చేస్తావు ఇంకా. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ భార్య అయినా, బిడ్డ ఎవరైనా నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమిస్తే ఎవరికి హాని చేయవు కదా. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ అంటే దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఏం చేయి, సేవించు, ప్రేమించు. నీ దేవుడైన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి మొదటిది. రెండవది నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది ప్రధానమైనదని చెప్పాడు అన్నమాట. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడనిరి అని చెప్పిరి. ఈయన అడిగాడు ప్రశ్న. వాళ్ళు అడిగారు కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఈయనేసాడు ప్రశ్న. ఇప్పుడు దేవుడు యోబుని ఎత్తే ప్రశ్నలు సమాధానం చెప్పారా? దేవుడు యోబుని వేసాడు ప్రశ్నలు, అవునా? దేవుడు యోబుని ఎత్తే యోబుకి ప్రశ్నలు ఎత్తే యోబు ప్రశ్నలకు సమాధానం చెప్పాడా? చెప్పలేరు. దేవుడు ప్రశ్నలు ఎత్తే చెప్పలేరు. అలాగే యేసు ప్రభువు ప్రశ్నలు ఎత్తే ఎవరో సమాధానం చెప్పలేరు అనడానికి ఇది ఇక్కడ. మరి ఈయన అడుగుతూ వచ్చారు కదా. ఇప్పుడు ఈయన అడిగారు, ఇప్పుడు దావీదుకి
యేసుప్రభు కుమారుడైతే, మెస్సీయ కుమారుడైతే మరి దావీదు ఏమన్నాడు? రాజు అంటున్నాడు. అవునా? ఏమంటాడు ఆయన? అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అది అని ప్రభు దావీదు. అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుకి, దావీదుకి యేసుప్రభు ఎవరు? కుమారుడు. మరి దావీదు ఏమంటున్నాడు? ప్రభు అన్నాడు, నా రాజా అన్నాడు. అదేంటి కుమారుడైతే ఈయన రాజు ఎలాగ అవుతాడని అడిగారు వీళ్ళని. వీళ్ళకి ఆ సంగతి ఏం కాలేదు, అర్థం కాలేదు వీళ్ళకి. నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠం కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండవని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ప్రభువు నా ప్రభు, ప్రభు తండ్రి, నా ప్రభు ఏమో యేసు ప్రభు వారు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? యేసు ప్రభు అన్నాడు. అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మను ఎలా చెప్తున్నాడు అన్నాడు. దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎళ్ళ ఆయన ఎలాగ అతను కుమారుడని వారిని అడగ్గా ఎవడనో మారు మాటలు చెప్పలేకపోయాడంట. ప్రభు వేసిన ప్రశ్నకి ఏం చేయలేకపోయాడు? ఏం చెప్పాలి అలా? శరీరాన్ని బట్టి దావీదు సంతానం ఏది రోమపత్రిక 1 చెప్పాలి అలా. తెలియదు కదా వాళ్ళకి మరి. రాజ్యంలోకి వస్తే తెలుస్తుంది. ఏమని చెప్పాలంటే శరీరాన్ని బట్టి దావీదు సంతానం, ఆత్మను బట్టి ఎవరు? దేవుని కుమారుడు కాబట్టి, ఆత్మను బట్టి దేవుని కుమారుడు కాబట్టి, ఆయన మృతుల్లోంచి తిరిగి లేవడం బట్టి దేవుని కుమారుడు కాబట్టి, ఇప్పుడు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి దావీదు కూడా రాజే. దావీదు కూడా యేసుప్రభు ఎవరో రాజే. కానీ శరీరాన్ని బట్టి ఆయన సంతానం, శరీరం బట్టి ఆయన సంతానం, కానీ మృతుల్లో తిరిగి లేవడం బట్టి ఆయన రాజు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దావీదు కూడా రాజే కదా. అదనమాట. అలాంటి సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళు. ఇరవై 22 అధ్యాయంలో ప్రభు సద్దూకయ్యుల నోరు మూయించాడు. ప్రభు ఏం చేశాడు? సద్దూకయ్యుల నోరు మూయించాడు. తర్వాత ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను చెప్పుకొచ్చారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని చెప్పారు. మూడవదిగా మెస్సియా దావీదు కుమారుడు అయితే రాజు ఎలా అవుతాడనేది ప్రశ్నించాడు అన్నమాట. వాళ్ళు ఆ ప్రశ్నకి చూడండి అక్కడ, మరియు ఆ దినం నుండి ఎవడునైనా ఒక ప్రశ్న కూడా అలా తెగించలేడు. ఇక్కడ 23, 24 అధ్యాయులు కలిపి చదవాలి. అర్థమైందా? 23, 24 అధ్యాయులు కలిపి చదివితేనే అర్థమవుతుంది. అర్థమైందా? అర్థవాలండి మీకు? 23, 24 అధ్యాయులు ఎలా కలిపి చదవాలి. కలిపి చదివితేనే అర్థమవుతుంది అధ్యాయం. ఆ 2 అధ్యాయాలు 24 అధ్యాయం. కాబట్టి ఇంతవరకు కూడా శ్రద్ధగానే మీ అందరికి వందనాలు. ప్రభు యెరూషలేములో బాధ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యెరూషలేం ప్రవేశించి యెరూషలేంలో బాధ చేస్తున్నారు. కాబట్టి యెరూషలేంలో ఉన్న వారి గురించి ఉపమానాలు బోధిస్తున్నారు. అర్థమైందా? అర్థమలేదా? కాబట్టి ఏ ప్రాంతం నుండి బోధిస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి బోధిస్తున్నారో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది అర్థమైతే మనకు సంగతులు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళా తొందరగా కూడుకుని మనం మత్తయి సువార్తని కంప్లీట్ చేసుకుందాం. ఇంతవరకైనా మీ అందరికీ వందనాలు తెలియదు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనతో చక్కగా పంచుకున్న సహోదరులు, ఉపాధ్యాయుల వారికి ప్రభు యేసుక్రీస్తు నామమున వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో మనము